టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఊహించిందే జరిగింది. ఆ భయమే నిజమైంది. ట్రంప్ దెబ్బకు ఇండియన్స్ పెట్టెబెడ సర్దుకుని స్వదేశానికి రాక తప్పలేదు. డాలర్ డ్రీమ్స్ తో అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారు బరువెక్కిన హృదయంతో విమానం ఎక్కారు. ఎటువంటి పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయులను ట్రంప్ సాగనంపారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పారు, తమ దేశంలో అక్రమ వలసదారులను తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ మాట అమల్లోకి రావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. రోజుల్లోనే ఆపరేషన్ మొదలైపోయింది. ఐస్ గ్రూప్ అనే పేరుతో ఇమిగ్రేషన్ అధికారులు జల్లెడ పట్టి అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆ దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. మెక్సికోతో పాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటమాలా, హోండురస్, ఎల్ సాల్వడార్ లాంటి దేశాలకు చెందిన వేలాది మందిని ఇప్పటికే ఆ దేశాలకు పంపించేశారు. బ్రెజిల్కు చెందిన పౌరులను ఇనుప సంకెళ్లు వేసి విమానం ఎక్కించడం కూడా తీవ్ర దుమారమే రేపింది. తాజాగా భారతీయుల వంతొచ్చింది. భారత్కు చెందిన అక్రమ వలసదారులను విమానంలో ఎక్కించి పంపించేశారు. C-17 ఎయిర్ క్రాఫ్ట్ లో వీరిని భారత్కు తరలించారు. వీరిలో వీసా గడువు ముగిసిన వారు, సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసించేవారు ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్రమ వలసదారులను పంపించేస్తామని ట్రంప్ ప్రకటించిన సమయంలోనే భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. అమెరికాలో అక్రమంగా ఉన్నవారు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని కూడా సూచించింది. సరైన ధ్రువపత్రాలు లేకుండా భారత్కు చెందిన వలసదారులు సుమారు 7,25,000 మంది ఉన్నట్టుగా సమాచారం. వీరిలో 18,000 మంది ఇండియాకు తరలించేందుకు లిస్టును సిద్ధం చేశారు. ప్రస్తుతం ఎంతమంది అక్రమ వలసదారులను తరలిస్తున్నారనే విషయంపై సమాచారం లేదు. అమెరికాలో స్థిరపడేందుకు ప్రపంచ దేశాల్లోని ప్రజలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీసాలు దొరకని వారు అక్రమ మార్గాల్లో సరిహద్దులు దాటి అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. కొందరు గడువు ముగిసినా ఏదో రకంగా అక్కడే కాలం గడుపుతున్నారు. ఇలా అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. అమెరికన్ జనాభాలో 14.3% మంది వలసదారులే. వారిలో 1,10,00,000 మంది అక్రమంగా ఉంటున్నట్టు గతంలో ఓ నివేదిక వెల్లడించింది. అత్యధికంగా మెక్సికో, సాల్వడార్ నుంచి వస్తున్నారు. తర్వాతి స్థానంలో భారత్ ఉంది. వీరందరినీ ట్రంప్ తరిమివేయడంతో తలలు పట్టుకోవడం తప్ప మరొక దారి లేకపోయింది.